నీవు ఏం వింటున్నావు, ఎవరిని వెంబడిస్తున్నావు, నీ లోపల ఆ వింటున్నది, నీవు చూస్తున్నది, నీవు వెంబడిస్తున్నది, నీ లోపల ఎలాంటి ఒక కార్యం జరుగుతుంది. ఒకటే ఒక మాట ఏంటంటే, ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ఏమంటే, వీరందరూ అంటే పైన 1వ వచనం నుంచి లిస్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? లిస్ట్ అనేది ఉన్నది. వీరందరూ అని అక్కడ రాయబడి ఉంది. వీరందరూ అని ఎవరు అని అంటే, హేబెలు గురించి రాయబడి ఉంది, హనోకు గురించి రాయబడి ఉంది, అబ్రాము గురించి రాయబడి ఉంది, ఇస్సాకు గురించి రాయబడి ఉంది, యాకోబు గురించి రాయబడి ఉంది, షారా గురించి కూడా రాయబడి ఉంది. అంటే విశ్వాస వీరులు అని వారిని మనము పిలుస్తాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, అంటే దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ప్రామిస్ చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినను వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని వాళ్ళు అనుభవించలేదు అని కూడా ఇక్కడ రాయబడి ఉంది. అంటే దేవుడు భూమి మీద మనుషులను తయారు చేసినప్పుడు వారు నివసించడానికి, వారు తినడానికి, త్రాగడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి కావలసినవన్నీ కూడా దేవుడు వారికి ఏం చేశాడు? ప్రొవైడ్ చేశాడు, సిద్ధపరిచాడు. దేవుడు ఏర్పాటు చేశాడు, సమకూర్చాడు వారికి కదా, ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి దేవుడు, మనము ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూసినట్లయితే, మనుషులను తయారు చేయడానికంటే ముందే మనుషులకు కావలసిన ప్రతీది దేవుడు ఏం చేశాడు? కలుగజేశాడు. మనుషులు ఉండడానికి, మనుషులు భుజించడానికి, త్రాగడానికి, వారు పోషించుకోవడానికి, మనుగడలో వారు అనేక దినములు జీవించడానికి కావలసిన ప్రతీది కూడా దేవుడు ఏం చేశాడు? వారికి దయచేశాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవునితో కూడా వారు ఉండాలి, దేవునితో కూడా వారు సహవాసము చేయాలి, దేవునితో కూడా ఒక మంచి సంబంధములో, ఒక మంచి పరిచయములో దేవునితో పాటు నడుస్తూ దేవునితో పాటు వారు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ విషయము మనం ఆదికాండంలో 1వ అధ్యాయంలో చూస్తాం. కానీ ఆదాము అవ్వ అపవాది ద్వారా శోధింపబడి మోసపోయి వారు ఆ భాగ్యాన్ని, ఆ ఆపర్చునిటీస్ ని, ఆ యోగ్యతను వారు ఏం చేశారు? కోల్పోయారు. ఏమయ్యారు చెప్పండి? కోల్పోయారు. ఆ సహవాసాన్ని కోల్పోయారు, ఆ మంచి సంబంధాన్ని కోల్పోయారు, దేవుడిచ్చిన ఆ సమకూర్పుని వారు ఏం చేశారు? కోల్పోయారు. కోల్పోయినా కానీ దేవుడు వారిని వదిలిపెట్టలే, కోల్పోయినా కానీ దేవుడు వారిని విడిచిపెట్టలే. అయితే మనం ఇలా చదివిన దాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన విషయాలు, ఒక 2-3 విషయాలు మీతో చెప్తాను. హల్లెలూయా. దేవుడు మనుషులని కలగచేసినది, లేదా దేవుడు మనుషులు భూమి మీదకి పుట్టిస్తున్నది, దేవుడు మనుషులను పోషిస్తున్నది, దేవుడు మనుషులకు ఆరోగ్యం ఇస్తున్నది, దేవుడు మనుషులను వృద్ధిలోనికి తెస్తున్నది, వర్ధిల్లింపజేస్తున్నది, దేవుడు ఆశీర్వదిస్తున్నది ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో, ఆయన ఆలోచనలో ఒకటి ఉన్నది. ఆయనకంటూ ఒక లెక్క ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది. నేను మనుషులను భూమి మీదకి పంపిస్తున్నాను కదా, భూమి మీదకి పంపించిన తర్వాత వీరికి ఆయుష్ని ఇస్తాను, ఆరోగ్యమును ఇస్తాను, వీరికి కావలసిన దీవెనలు ఇస్తాను. దేవుడు దయచేస్తూ ఉన్నాడు. అయితే ఆ దేవుడు దయచేసిన దానిని గుర్తించి, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని గుర్తించి, దేవుడు మనకు దయచేస్తున్న వాటిని గుర్తించి, అరే దేవుడు నన్ను భూమి మీదకి పుట్టించాడు అంటే కేవలము నేను భూమి మీద పుట్టి పెరిగి చనిపోవడానికి మాత్రమే కాదు, నా ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి మాత్రమే కాదు, నేను ఇష్టం వచ్చినట్లు తిరగడానికి మాత్రమే కాదు, నీ ఇష్టం వచ్చినట్లు త్రాగడానికి మాత్రమే కాదు, అంటే విచ్చలవిడిగా నా ఇష్టానుసారంగా జీవించడానికి కాదు అని మనము ఏం చేయాలా? బైబుల్ చదివినప్పుడు కానీ,
బైబిల్ ప్రసంగాలు విన్నప్పుడు కానీ, బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించి, క్యారెక్టర్ గురించి మనము నేర్చుకుంటున్నప్పుడు కానీ మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో కలగజేసిన ఈ వచన భాగాలు, అవును పుట్టాము, 100 సంవత్సరాలు బ్రతికాను, ఆ తర్వాత ఏంటి? నాకు ఏం లేదో దాని కొరకు నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు దయచేశాడు, అయితే ఏంటి సంగతి? అంతే కదా. ఇప్పుడు మందిరాలకు వెళ్తున్నాం, బాగా ప్రార్థనలు చేస్తున్నాం, ఆశీర్వదించబడాలి, దీవించబడాలా, పై స్థితిలోనికి రావాలి, మంచి స్థితిలోనికి రావాలి, ఉన్నత స్థితిలోనికి రావాలి, మనం పైవారిగా ఉండాలా, తలగా ఉండాలి, అప్పిచ్చే వారిగా ఉండాలా అని బైబిల్ అంటుంది. చాలా సంతోషం. కానీ దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టము ఏమై ఉంటున్నది? ఏమైంది అంటే ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాము, చాలా సులువైంది, చాలా సింపుల్ది. మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ లేఖన భాగంలో చదివితే మనము, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి అని రాస్తూ ఏమంటారంటే, ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నారని. తర్వాత ఏమన్నాడు? విషదపరచుచున్నారు కదా. అంటే ఇక్కడ ఇప్పుడు మనం చూసిన ఈ భాగములో, ఈ వచన భాగంలో వీరందరూ అన్నాము కదా, వీరందరూ అన్నామంటే మన మూల పితరులు లేదా విశ్వాస వీరులు, వారందరూ కూడా ఎలా బ్రతికారంట భూమి మీద అంటే, మేము పరదేశులము, మేము యాత్రికులము. అంటే ఈ భూమి మనకు శాశ్వతమైనది కాదు, ఈ భూమి మనకు పర్మనెంట్ కాదు. ఈ కనిపిస్తున్న ఈ జీవితములో, మనము జీవిస్తున్న ఈ జీవితము, చూస్తున్న ఇదంతా కూడా నిత్యత్వము కాదు, శాశ్వతము కాదు. ఎప్పుడు మనం ఇక్కడే ఉండిపోము. 100 సంవత్సరాలు బ్రతికినా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడ నేను ఎంత బలంగా బ్రతికినా, నేను ఎంత జ్ఞానముతో ఇక్కడ జీవించినా ఆ తర్వాత నేను ఉండను. నేను ఎంత సంపాదించినా, నేనెంత కూడబెట్టుకున్నా, నేను ఎవరి కొరకు కూడబెట్టినా నేను వెళ్ళిపోతాను. కానీ నిజం, సత్యం, ట్రూత్ ఏంటంటే ఈ భూమి మీద మనము పరదేశులమే. అంటే వేరే దేశానికి చెందిన వారం. దేనికి చెందిన వారము? మనం వేరే ప్రాంతానికి చెందిన వారం, వేరొక స్థలానికి చెందిన వారం. ఈ దేశానికి గాని, ఈ ప్రాంతానికి గాని, ఈ భూభాగానికి సంబంధించిన వారము మనము కాము. దేవుడు ఎంత ఆశీర్వదించినా, ఎంత దీవించినా, ఎంత ఆయుష్నిచ్చినా, ఎంత ఆరోగ్యం ఇచ్చినా ఇక్కడ మనము శాశ్వతము కాము. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నారని విషదపరుచుచున్నారు కదా. అంటే వారు ఈ భూమి మీద దీవించబడి, ఆశీర్వదించబడి, దేవుని ద్వారా మేలులు పొంది, దీవెనలు పొంది, ఆరోగ్యం పొంది, అన్ని పొంది, వాగ్దానములు పొంది జీవిస్తున్న వారంట వారి స్వదేశమును వెతుకుతున్నారంట. ఏం వెతుకుతున్నారు చెప్పండి? స్వదేశమును అంటే సొంత దేశమును వెతుకుతున్నారు. ఎవరు? ఇక్కడ ఉన్నవారు, ఈ బైబిల్లో ఉన్న విశ్వాస వీరులు, బైబిల్లో ఉన్న కొంత మనుషులు. అబ్రహాం గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, నోవహు గాని, హనోకు గాని, హేబేలు గాని, ఇంకా తర్వాత వచ్చిన దైవజనులు గాని, ఇంకా ప్రవక్తలు గాని, లేదా విశ్వాసులు గాని, వారు ఏం వెతుకుతున్నారు? వారి స్వదేశం వెతుకుతున్నారు. వారికి చెందిన, వారికి కావలసిన, నిజంగా వారు ఉండవలసిన దేశాన్ని వారు వెతుకుతున్నారు. ఎలా వెతుకుతున్నారు వారు? ఎంత చక్కగా రాయబడింది, వారు స్వదేశమును వెతుకుతున్నారు. వారు ఏ దేశం నుండి వచ్చిరో, ఏ దేశం నుండి వచ్చారు వారు? వారి సొంత దేశం నుండి వచ్చారు. ఏ దేశం నుండి వచ్చారు వారు? వారి దేశం నుండి వచ్చారు వారు. జాగ్రత్తగా వినండి. వారు స్వదేశమును వెతుకుచున్నారు. చెప్పండి, మనం ఎప్పుడు కూడా ఆ దేశమునే వెతకాలి. హల్లెలూయా.
అని రాస్తే ఏమన్నాడంటే, ఆ దేశము ఏ దేశము నుండి వచ్చినో ఆ దేశము జ్ఞాపకం ఉంచుకున్న ఎడల. అంటే మనం వెతికే వారము, మనం జ్ఞాపకంలో ఉంచుకునదగిన వారమై ఉన్నాం. ఏం ఉంచుకోవాలంటే, అరే నాకు జ్ఞాపకం ఉండాలి, నేను ఈ భూమికి సంబంధించిన వ్యక్తిని కాదు, శాశ్వతమైన వ్యక్తిని కాదు, నేను పోతాను, నేను బయలుదేరుతాను, నేను వెళ్ళిపోతాను. చాలా మంది మన పితరులు వెళ్ళిపోయారు, మన అన్నదమ్ములు వెళ్ళిపోయారు, మన కుటుంబంలో ఉన్న వారు చాలా మంది వెళ్ళిపోయారు. వారు ఏ దేశానికి పోయారో మనకు తెలియదు, కానీ ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ దేశం నుండి వచ్చావో ఆ దేశం నువ్వు ఏం చేయాలా? జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకున్న ఎడల నేనేమంటారంటే, చాలా మందికి జ్ఞాపకం ఉంచుకోవడం అంటే ఆలోచనలో లేకపోవడం, వారికి వివేకములో లేకపోవడం, వారికి అసలు సంబంధము లేనట్టుగా జీవించడం. అరే నేను పోతాను, ఇక్కడ నుండి నేను ఇంకో ప్రాంతానికి వెళ్ళాలా, ఈ భూమి మీద నుంచి నేను ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి, వేరే దేశానికి వెళ్ళాలి. ఆ దేశం జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. ఆ ప్రాంతం మనం జ్ఞాపకం ఉంచుకోలేకపోయినా దాన్ని తెలుసుకోవాలి కదా. అదే మరి నేను ఎక్కడికి వెళ్తాను? ఈ మనగడ అయిపోయిన తర్వాత ఈ శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన జీవితం అయిపోయినాక మరి నా లైఫ్ ఎక్కడికి పోతుంది? ఇది ముగించిన తర్వాత ఇంకెక్కడ ప్రారంభం అవుతుంది? దానికి బైబిల్ మనకు చెప్తున్నది కదా, బైబిల్ మనకు వివరిస్తున్నది కదా, బైబిల్ మనకు చూపిస్తున్నది కదా. బాబు, మీరు ఫిజికల్ గా, భౌతికంగా, ప్రకృతి పరంగా, నేచురల్ గా మాత్రమే ఇక్కడ ఉంటారు. ఆ తర్వాత మీరు ఇంకో ప్రాంతానికి వెళ్తారు, ఇంకో దేశానికి వెళ్తారు. ఇంకో శాశ్వతమైన నిత్యత్వం, ఎప్పుడు ఎండ్ గాని, ఎప్పుడు ముగించబడని, పరిధిలో లేని ఇంకో ప్రాంతానికి, ఇంకో దేశానికి మీరు వెళ్తారు. దాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా? మీరు జ్ఞాపకం ఉంచుకున్నారు, దేవుడు వారికి బయలుపరిచారు, మనకు కూడా దేవుడు బయలుపరిచారు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, చెప్పుదును. చాలు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభు ఏం చెప్పాడు తన శిష్యులతో, అక్కడ ఉన్న సమూహంతో అంటే, మీరు కలవరపడకండి, మీరు దిగులు పడకండి, మీరు టెన్షన్ పడకండి, మీరు కంగారు పడకండి. ఎందుకంటే ఇది అశాశ్వతమైంది కదా, ఇక్కడ ముగించబడుతుంది కదా. మనం ఇక్కడ పరదేశులము, యాత్రికులమై ఉన్నాం కదా, ఇక్కడ మనకు శాశ్వతం కాదు కదా. మీరు కలవరపడకండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? నీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, ఒక దేశము సిద్ధపరచ వెళ్తున్నాను, ఒక రాజ్యం మీకు సిద్ధపరచ వెళ్తున్నాను. హల్లెలూయా. అది శాశ్వతమైన రాజ్యం, పరలోక రాజ్యం, నిత్యత్వముతో కూడిన రాజ్యం అది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎంత దీవించినా, ఎంత ఆశీర్వదించినా, ఎంత భూమి మీద మీకు సమకూర్చినా ఇవి అశాశ్వతమే. కానీ శాశ్వతమైన రాజ్యము, దేశము ఒకటి ఉన్నది. అది నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలా, నువ్వు దాన్ని గుర్తు పెట్టుకోవాలా, దాని గురించి నువ్వు ఆలోచన చేయాలా, నువ్వు వివేచించాలా. దానికి మార్గము ఎలాగా? జ్ఞాపకం ఉంచుకునేలా మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అని హెబ్రీ పత్రికలో మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం 16వ వచనం. అంటే నేను ఏం చెప్పి ముగించాలని ఆశపడుతున్నానంటే, ఈ భూమి మీద మనము ఎన్ని రోజులు బ్రతికినా, ఎలా బ్రతికినా, ఎంత దీవించబడి ఆశీర్వదించబడి బ్రతికినా, దీనికంటే మరి శ్రేష్టమైన ఇంకొక ప్రాంతం, మరి శ్రేష్టమైన ఇంకొక దేశము, మరి శ్రేష్టమైన జీవితము ఇంకొకటి ఉన్నది అని బైబిల్ మనకు చెప్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులంట, బైబిల్లో రాసిన అనేక మంది భక్తులంట, వారు వారి స్వదేశమును వెతుకుతున్నారు అని రాయబడింది. వారు వారి దేశమును జ్ఞాపకం ఉంచుకోవాలి, వారు వెళ్ళడానికి అని రాయబడింది. ఆ తర్వాత ఏం రాయబడింది? మరి శ్రేష్టమైన దేశమును వారు కోరుచున్నారు, పరలోక సంబంధమైన దేశమును. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి.
హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు నువ్వు విన్నా, నీవెంతగా దీవించబడినా, నీవు ఈ భూలోకం మీద ఏమేమి చేసినా, కానీ నీ ఆలోచనలో, నీ మనసులో, నీ హృదయంలో లేదా అనుదిన నీ యొక్క జీవిత విధానంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకునవలసింది, అరే నేను ఇక్కడ పర్మనెంట్గా ఉండను కదా, నేను తప్పకుండా పరలోక రాజ్యం చేరాలి కదా, అది శ్రేష్టమైన దేశము కదా. హల్లెలూయా. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, మీకు నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, మీకు రాజ్యం సిద్ధపరచ వెళ్తున్నాను, మీరేం కలవరపడకండి, నాతో కూడా మీరు ఉంటారు, అక్కడ నాతో కూడా మీరు ఉండాలి. అక్కడ ఏదేను తోటలో దేవునితో పాటు ఆదాము అవ్వ ఉండాలని దేవుడు సృష్టించినప్పుడు వారు ఆయన సహవాసాన్ని, ఆయన యొక్క సంబంధాన్ని, ఆ మహిమ స్థలాన్ని వారు తృణీకరించారు, జారవిడుచుకున్నారు. దాన్నే తిరిగి ఇవ్వడానికి దేవుడు తిరిగి యేసయ్యని భూమి మీదకి పంపించాడు. ఆ సంబంధములోనికి దేవుడు మనల్ని తీసుకొని రావడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఒకసారి మత్తయి సువార్త 25 తీయండమ్మా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. ఈ మాట, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నా అంటే, గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్టు అన్నాడు. విను, గొల్లవాడు ఏం చేస్తాడంట? గొర్రెలను మేకలను ఏం చేస్తాడంట? సపరేట్ చేస్తాడు. ఏం చేస్తాడు? వేరే చేస్తాడు. గొర్రెలు మేకలు కలిసి ఉండలేవు, ఏం చేయాలా? వేరు చేయాలా. గొర్రెలనేమో తన కుడి వైపున ఉంచాడంట, మేకలనేమో తన ఎడమ వైపు ఉంచాడంట. గొర్రెలను ఎక్కడ ఉంచాడు చెప్పండి? కుడి వైపున ఉంచాడు, మేకలను ఎడమ వైపున ఉంచాడు. ఉంచి ఏమంటున్నాడంటే, కుడివైపున ఉన్న వాటిని చూసి, కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా. నేను మీకు ప్రశ్న అడుగుతాను, ఆశీర్వదింపబడ్డావు అంటే దాని అర్థం ఏంటిది? ఆశీర్వాదం అంటే ఏంటిది అసలు? దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను పైకి తేవాలి, దేవుడు నన్ను సమకూర్చాలి, అన్ని ఇవ్వాలి, దేవుని దీవెన 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 వాగ్దానము అంటే ఏంటిది? దేవుడు ఆశీర్వదించడురా, భలే ఆశీర్వదించడురా. ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటామంటే, కేవలము భూ సంబంధమైన వస్తువులు, భూ సంబంధమైన ధనము, భూ సంబంధమైన ఇండ్లు, భూ సంబంధమైందే అనుకుంటాం మనం. ఇక్కడ ఏమంటుండంటే, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం అంటే పరలోక రాజ్యంను మీరు స్వతంత్రించుకోండి, మీరు స్వతంత్రించుకుంటారు. అంటే ఆశీర్వదింపబడిన వారంటే భూ వస్తువులతో దీవించబడిన వారా? ఈ మెటీరియల్తో ఆశీర్వదింపబడిన వారా? ఒక 10 బిల్డింగ్లు కట్టుకున్నవారా? ఓ 10 తులాల బంగారం కొనుక్కున్నవారా? లేదా ఒక 4 కార్లు కొనుక్కున్నవారా? ఓ మంచి మంచి ఉద్యోగాలు చేసేవారా? ఆశీర్వదింపబడిన వారంటే అర్థం ఏంటిది చెప్పండి? ఆశీర్వదింపబడిన వారంటే ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఆశీర్వదింపబడిన వారు అంటే ఎవరు చెప్పండి? ఏమంటున్నాడు? మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్ర. మీ కొరకు ఒక రాజ్యం సిద్ధపరచబడి ఉంది. యేసుప్రభు అన్నాడు, మీ కొరకు ఒక పట్టణం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, ఒక రాజ్యం సిద్ధపరచబడడానికి వెళ్తున్నాను అన్నాడు. ఇక్కడ వాక్యం ఏమంటుంది? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకోనండి అంటుంది. 37వ వచనంలో మనకు జవాబు ఉన్నది. 37వ వచనం చదవండి. ఆశీర్వదింపబడిన వారెవరో అక్కడ రాయబడి ఉంది. చూడండి ఒకసారి 37వ వచనం. అందుకు నీతిమంతులు, ప్రభువా, చాలు, ఓన్లీ అదొకటే మాట. అప్పుడు నీతిమంతులు ఏమని చెప్పండి?
దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వారు, తండ్రి ద్వారా ఆశీర్వదింపబడిన వారు అంటే నీతిమంతులు. ఎవరు చెప్పండి? నీతిమంతులు. యేసయ్య రక్తము ద్వారా కడగబడి పాపమును విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని దేవుని వాక్యానుసారంగా తమ జీవితాలు నడిపించుకుంటూ దేవుడు ఉపదేశించిన, దేవుడు మాట్లాడిన, దేవుడిచ్చిన వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ పరలోక రాజ్యమును వెతుకుతూ పరలోక రాజ్యము కొరకు తమని తాము సిద్ధపరుచుకుంటూ ఆ శ్రేష్టమైన దేశము కొరకు ఎదురు చూస్తున్న వారు విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఎప్పుడు అక్కడికి వెళ్తాము వారు ఎదురు చూశారంట. హెబ్రీ పత్రికలో మనం చూస్తే ఆ రాజ్యం కొరకు వారు ఏం చేశారంట? ఎదురు చూశారు. ఏం చేశారు చెప్పండి? ఎదురు చూశారు. బైబిల్ గ్రంథంలో రాసుంది, ఆ పట్టణం కొరకు వారు ఏం చేశారంట? ఎదురు చూశారు, వెయిట్ చేశారు. ఎప్పుడు మనం సంపాదించుకుంటాం, ఎప్పుడు పొందుకుంటాం, ఎప్పుడు అక్కడికి వెళ్తాం. చూడండి, ఇది మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినా చేయకపోయినా ఎన్నో సంవత్సరాల నుంచి మనం పండుగలు చేసుకుంటున్నా, మందిరాలకు వెళ్తున్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థనలు చేస్తున్నా, భూ సంబంధమైన ఒక అవసరత, భూ సంబంధమైన ఒక ఆశ, భూ సంబంధమైన వాటి విషయంలోనే ఆసక్తి కలిగి పట్టింపులు కలిగి ప్రాకులాడుతూ ఉన్నాం. ఈరోజు మన కుటుంబాలలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మన కుటుంబాలలో ఎంతమంది నిజంగా రక్షణ పొంది, ఎంతమంది నిజంగా వాక్యానుసారమైన భక్తి జీవితం, వాక్యములో రాయబడినట్లుగా వాక్యాన్ని గైకొంటూ, వాక్యము అలవర్చుకొని, వాక్యాన్ని వెంబడిస్తూ జీవించేవారు ఉన్నారు. అరే, ఇంకా రక్షణ పొందని వారు మన ఇంట్లోనే ఉంటాం. ఒకరు ప్రార్థన చేస్తారు, ఇంకొకరు పాపముతో జీవిస్తారు. ఒకరు వాక్యం చెప్తారు, ఇంకొకరిని దూషిస్తారు. హల్లెలూయా. ఆశీర్వదింపబడాలి అనే ఆశ ఉంటది, ఆశీర్వదించబడ్డాము అని కూడా చెప్తారు. దేవుని ద్వారా నేను ఆశీర్వదింపబడ్డాను. కానీ నీతి కలిగిన జీవితమే అన్ని ఆశీర్వాదాలకెల్లా, దేవుడిచ్చే భూ సంబంధమైన అన్ని వరములోకెల్లా, అన్ని ఈవులోకెల్లా, అన్ని వాగ్దానాలకెల్లా నీవు నీతిమంతుడుగా చేయబడడం, ఆ కృపను పొందుకోవడం, యేసు ప్రభు రక్తం ద్వారా నువ్వు కడగబడడం, యేసు ప్రభు మార్గంలో నువ్వు ప్రయాణం చేయడం, యేసు ప్రభుని నువ్వు వెంబడించడం, యేసు ప్రభుని నువ్వు సేవించడం, యథార్థంగా పాపములు విడిచిపెట్టి పొరపాట్లు చేయకుండా ఈ లోకాన్ని తృణీకరిస్తూ, ఈ ఆశలు కోరికలను దూరపరుస్తూ, అదే నిజమైన ఆశీర్వాదం, అదే నీతి కలిగిన జీవితం, అదే నిన్ను దేవుడు సిద్ధపరిచే ఆ దేశములోనికి, దేవుడు ప్రిపేర్ చేసే ఆ ప్రాంతములోనికి, దేవుడు నిర్మిస్తున్న శ్రేష్టమైన ఆ పట్టణములోనికి దేవుడు నిన్ను తీసుకుపోయేదిగా ఉంటుంది. అలాంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, అనగా పరలోక సంబంధమైన దేశంను కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నట్టుగా దేవుడు వారిని గురించి సిగ్గుపడ్డాడు. ఎలా అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు అంట సిగ్గుపడడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఎవరి గురించి? ఎవరైతే పరలోక రాజ్యము వెతుకుతున్నారో, ఎవరైతే పరలోక రాజ్యము కొరకు ఆలోచిస్తున్నారో, ఆశిస్తున్నారో, సిద్ధపడుతున్నారో, ప్రిపేర్ అవుతున్నారో, అలా దాని కొరకు మాత్రమే ఆశ కలిగి, దాని కొరకు కావలసిన నియమ నిబద్ధత బైబిల్లో నుంచి తీసుకొని ఆ వాక్యానుసారమైన జీవితము కలిగి, నీతిగా నేను జీవించాలి, ప్రేమగా నేను జీవించాలి, ఏ ద్వేషము అసూయ నాలో ఉండకూడదు, నేను యథార్థంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, నేను మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను ఆలోచిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, నా ఆలోచనలు, నా తలంపులు ఎలా ఉన్నాయి, చేసిన పొరపాటే మళ్ళీ చేస్తున్నానా, ఆడిన తప్పుడు మాటలే మళ్ళీ ఆడుతున్నానా, చాలా జాగ్రత్తగా దేవుని మార్గంలో ప్రయాణం చేసే వారి కొరకు ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు.
అందుకే 3వ యోహాను పత్రిక 2వ వచనంలో మనం ఏం చూసుకున్నామంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, చెప్పండి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు నా కొరకు ప్రార్థన చేయండి, మీరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మీరు మీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయండి. ప్రతిరోజు నువ్వు ఎంతో మందిని కలుస్తావు కదా, ఎంతో మందితో మాట్లాడతావు కదా, వారు కూడా నీతి జీవితంలోనికి, వారు కూడా దేవునిలోనికి, రక్షణలోనికి, వారు కూడా ఆ నిత్య రాజ్యములోనికి ప్రవేశించడానికి ఈ భూమి మీద మారు మనసు పొందాలి. వారు ఆ జీవితంలో కూడా వారు రావాలని, వారు వర్ధిల్లాలని మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. బాప్తిసం తీసుకోవడానికి బలవంత పెట్టడం కాదు, వారు మారు మనసు పొందాలి, వారి క్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి. నేను అందరు పెట్టుకుంటున్నారు స్టేజ్లో, నేను పెట్టుకోకపోతే ఎవరైనా ఫీల్ అయిపోతారేమని ఆ ఫీలింగ్ లో నువ్వు పెట్టుకోకు. ఒక గౌరవం ఉండి పెట్టుకోకు, ఒక సేవకులకు మర్యాదతో పెట్టుకోకు. నీవు సిద్ధపడుతున్నావా? నీవు మారు మనసు పొందావా? నీవు మార్పు చెందావా? ప్రతిరోజు నీ అడుగులు ఎటు వేస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు యాత్రికులము కదా, పరదేశులము కదా, టపక్కమని మనం ఏమైపోతాము? విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా, కనుమూస్తాం కదా. మనం అనుకుంటామా రేపు నేను ఉంటాను అని, ఎల్లుండి నేను పోతానని మనం అనుకుంటామా? అనుకో. మరి అనుకున్నప్పుడు నువ్వు సిద్ధపడాలి కదా, నువ్వు రెడీ అవ్వాలే కదా. ఏమవ్వాలా? రెడీ అవ్వాలే కదా. యవనస్తులు చూడండి, స్త్రీలు పురుషులు చూడండి, అసలు వారికి అది ధ్యాసలోనే ఉండదు. రే ఇక్కడి కంటే, ఇక్కడున్న ఈ దేశము కంటే, ఇక్కడున్న ఈ మన ప్రాంతం కంటే, మన సొంత ఊరి కంటే, మన సొంత కుటుంబం కంటే మనకొక ప్రాంతం ఉన్నది, మనకొక దేశం ఉన్నది, మనకొక గృహం ఉన్నది, మనకొక పట్టణం ఉన్నది. ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ ప్రాంతంలో నువ్వు ఎలా జీవించినా, దేవుడంటూ ఒక పట్టణము, దేవుడంటూ ఒక దేశము, దేవుడంటూ ఒక ప్రాంతము నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు, సిద్ధపరిచాడు. నీవు ఎక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళాలి. అదే మత్తయి సువార్త 25లో మనము ఆ కిందికి అలా చదువుకుంటూ పోతే, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు వారి కొరకు సిద్ధపరచబడిన ఆ పరలోక రాజ్యం వెళ్తారు. అయితే సిద్ధపడని వారు లోకాన్నే ప్రేమిస్తూ, లోకంలో ఉన్న వస్తువులనే ప్రేమిస్తూ, పాపాన్నే ప్రేమిస్తూ, ఆశలనే ప్రేమిస్తూ బతకాల ఏం చేయాలా? సంసారం సాగించాలా, కింద మీద చెయ్యాలా, ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి, పిల్లల్ని పోషించాలి, భార్యను పోషించాలా, లేదా ఏదో ఒకటి చేసి ఇల్లు కట్టాలి, ఏదో ఒకటి చేసి ఇది సంపాదించాలి, అది సంపాదించాలా, ఏదో ఒక మాట. ఎవరికి కనిపించదులే, ఎవరికి వినిపించదులే, నన్ను ఎవరు చూస్తలేరులే, వచ్చాయి కదా లక్షలు, వచ్చాయి కదా బండ్లు, వచ్చాయి కదా ఇవి. ఇంకా అపవాది యొక్క అధీనములోనే, అపవాది యొక్క అడుగుజాడలోనే, అపవాది యొక్క ఇంకా వాడి ద్వారానే ప్రేరేపించబడుతూ అలా జీవించామంటే దాని కొరకు కూడా ఒక ప్లేస్ సిద్ధపరచబడి ఉంది. ఏం సిద్ధపరచబడి ఉంది? నరకం, అగ్నిగుండం, వేదన, రోదన తో కూడిన ఆ ప్రాంతంలోనికి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేది మాత్రం గ్యారంటీ. హల్లెలూయా చెప్పండి, అందరు చెప్పండి నాతో కలిసి. ఇక్కడ నుంచి ప్రమోషన్ గ్యారంటీ. చెప్పండి, ప్రమోషన్ గ్యారంటీ. వెళ్ళిపోవడం మాత్రము నేను పక్కా. చెప్పరా? నేను వెళ్ళిపోవడం మాత్రము పక్కా. కానీ నీవు ఎక్కడికి వెళ్తావు అనేదే నువ్వు ఆలోచన చేసుకో. ఎప్పుడు వెళ్తావు అనేది కాదు నువ్వు ఆలోచన చేయవలసింది, ఎక్కడికి వెళ్తావు అనేది నువ్వు ఆలోచన చెయ్యాలి. నువ్వు ఎట్లయినా వెళ్తావు. ఇక మన ప్రాంతం గురించి మనం మాట్లాడుకుంటే లక్షలు వస్తున్నాయని నువ్వు ఎంత మురిసినా, నీవేమేం ప్లాన్ చేసినా, బైబిల్లో ఒకటి అలాగే ప్లాన్ చేశాడంట. ఈ సంవత్సరం భలే పంటలు పండాయి, నాకు బాగా కష్టపడ్డాను,
ఇంత ధనం వచ్చింది, ఇంత ఆస్తి వచ్చింది నాకు, నేనే ఏం చేయాలప్పా? పోయిన సంవత్సరం కంటే, పోయిన 10 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం నాకు వచ్చిన రాబడి, నాకు వచ్చిన ఏంటిది దిగుబడి, ఎగుబడి అన్ని చాలా సంపాదన అయిపోయింది నాకు. ఏం చేయాలా? ఏం ప్లాన్ చేయాలా? బ్యాంకులో పెట్టాలా? ఏం కొనాలా? బంగారం కొని పెట్టెత్తునా, భూములు కొని పెట్టెత్తునా, ఏం బ్యాంకులో ఫిక్స్ చేసి పెట్టాలా? నేను ఏం చేసి పెట్టాలా? ఫిక్స్ చేసి పెట్టాలా? లేకుంటే ఒక 2-3 ఇళ్ళు కొనేసి పెడతా, సిటీలో రెంట్లు వస్తాయి. నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. బైబిల్లో ఉన్నది, యేసుప్రభు అంటున్నాడు, ఒకడు అలాగే చేశాడంట. చేస్తే దేవుడు అన్నాడంట, ఈ రోజు రాత్రే నీ టైము అయిపోయింది, ముగించబడ్డది. ఈ రోజే నీ ప్రాణం నీలో నుండి, నువ్వు ఇంత ప్లాన్ చేసి ఇంత సంపాదించింది ఎవరికి పోతుంది? నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏ దేశం వెళ్ళిపోతున్నావు? శ్రేష్టమైన దేశముక, యేసుప్రభు ఉన్న దేశానిక, శాశ్వతమైన దేశానిక, నిత్యము ఉండే ప్రాంతానిక, సమాధానంతో ఉండే ప్రాంతానిక, శాంతి నెమ్మది ఉండే ప్రాంతానిక, లేదా వేదన రోదన తాళుకొనని నిత్యము మండే ఆ అగ్నిగుండంలోనికి నువ్వు వెళ్తావా? హల్లెలూయా. మీరే ఆలోచన చేసుకోండి. నేను అంటాను, ఇది దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు ఆయుష్నిస్తాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు సంతానం ఇస్తాడు, నీకు ఉండడానికి ఇల్లు ఇస్తాడు, నీకు ప్రార్థన చేయ నీకు ఉద్యోగం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడని నువ్వు ఆలోచించి, ఆయన మార్గంలో నడవడానికి ఇస్తున్నాడా, నీ మార్గంలో నడుచుకోవడానికి ఇస్తున్నాడా? ఆయన ఇష్టానుసారంగా నువ్వు జీవించాలని ఇస్తున్నాడా, నీ విచ్చలవిడిగా నీ ఆశల కోరికలో జీవించడానికి ఇస్తున్నాడా? ఆయన రాజ్యం కొరకు నువ్వు ప్రిపేర్ అవుతాడని నీకు ఇస్తున్నాడా, లేదా నరకానికి కూడా నీకు ఇస్తున్నాడా? నీ భూమి మీద ఇన్ని సమకూర్చి, నిన్ను ఇంత దీవించి, ఇంత ఆశీర్వదించి, ఇంత వర్ధిల్లింపజేసి, నీకు భోజనం ఇచ్చి, నీకు ఆయుష్నిచ్చి, మంచి బలం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, నువ్వు నరకంలో కాలిపోవడానికి నువ్వు ఆలోచన చేయి. నేను కూడా ప్రార్థన చేస్తాను, నువ్వు వర్ధిల్లాలని, నువ్వు దీవెన పొందాలని, నువ్వు ఆశీర్వాదం పొందాలని. కానీ దేవుడిచ్చిన వాటి ద్వారా మనం దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుని మార్గంలో ప్రయాణం చేయాలి, దేవుణ్ణి వెంబడించాలా, దేవుని కొరకు జీవించడం నేర్చుకోవాలా. ఎవరి కొరకు జీవించడమో? దేవుని కొరకు జీవించడం. అరే, నేను రక్షించబడ్డాను, ఇంకోరు రక్షించబడితే మంచిగా ఉంటుంది కదా. నేను వాక్యం వింటున్నా, ఇంకొకరు వాక్యం వినాలి. నేను మంచిగా ఆరోగ్యంలో ఉన్నాను, ఇంకొకరు ఆరోగ్యంలో ఉండాలి. నేను దీవించబడిన ఒక ఉద్యోగం నాకు వచ్చింది, ఇంకొకరు కూడా ఉద్యోగం రావాలని నేను ప్రార్థన చేస్తాను. వారు మేలు పొందాలా అని నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్న మనలందరినీ దీవించునుగాక. సంతోషం కలిగి చెప్పండి, ఆమేనని చెప్పాలి. నేను చెప్తున్నప్పుడు దేవుడు కూడా మనందరినీ దీవించునుగాక. బిగ్గరగా చెప్పాలి. దేవుడు మనల్ని వర్ధిల్లింపజేయునుగాక. దేవుడు మనల్ని రక్షణలోనే ఉంచునుగాక. దేవుడు మనల్ని వాడుకొనుగాక. మెల్లగా చెప్తున్నారు ఎందుకు? హల్లెలూయా. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ స్థలం కొరకు మనం జీవించుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి భూమి మీద మనం ఎలా జీవించాలో మనకు జ్ఞానం దయచేయును గాక. బిగ్గరగా ఆమేన్ చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. ఓకే, అందరు తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి చేరి రావడానికి మీరిచ్చిన ఈ యోగ్యతకై, సమయంకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యము ద్వారా నాతో, మాతో, సంఘముతో, నీ పిల్లలతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మనం దీవించే దేవుడవుగా, వృద్ధిలోనికి తెచ్చే దేవుడవుగా, ఆశీర్వదించే దేవుడుగా మాకున్నావు తండ్రి. తండ్రి, మరి ప్రత్యేకంగా తండ్రి నీ రాజ్యం కొరకు మేము సిద్ధపడడానికి, నీ రాజ్యం కొరకు తండ్రి మేము నీ రక్షణలో జీవించడానికి నాయన మీరిస్తున్న ఈ కృపకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది మొదలుకొని తండ్రి నాయన మేమందరం కూడా సిద్ధపడడానికి, అనేకమైన వాటి నుంచి విడుదల పొందడానికి మీరిస్తున్న కృపకై, ధన్యతకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ
మా ద్వారా ఇంకా అనేకులు నాయన రక్షణలోనికి, నీ రాజ్యంలోనికి నాయన వారు నడిపించే పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీ నామానికి చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి.